హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రివ్యూ. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక చిన్న రివ్యూ అయితే ముందుకు వచ్చింది అనమాట. ఇది ఒక చిన్న సినిమా అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఏంటంటే దేవకి నందన వాసుదేవ అని చెప్పేసి ఒక సినిమా అయితే రాబోతున్నమాట త్వరలో. దానికి సంబంధించినటువంటి టీజర్ అయితే మనకి మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టీజర్ చూస్తూ మనం రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరణగండం లేదా అతని చేతిలో మరొకరికి మరణం. గైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి 1 నిమిషం 20 సెకండ్ల టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఫస్ట్ ఓపెన్ లోనే మనకి హీరో ఎంట్రీ అయితే ఉంది. మనకి ఒక ఫైట్ సీన్ తోటి ఇక్కడ ఏంటంటే మనకు ఒక వాయిస్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే మనకి మరణగండం ఇది తనకన్నా ఉంటుంది, తన వల్ల ఎవరికన్నా మరణగండం ముందు ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఒక వీళ్ళందరూ కూడా నల్లగా ఉన్నారు, ఏదో మట్టి పూసుకున్న వాళ్ళగా ఏంటంటే మనకు ఒక ఫైట్ అయితే ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే మూవీలో కూడా కొంచెం ఏంటంటే మనకి హర్రర్ సీన్స్ టైప్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి స్క్రీన్ దగ్గర చూడొచ్చు. అక్కడ ఏంటంటే మనకి రంగోలీతో ఏదో సాంగ్ అయితే ఉంది. మనకి ఈ థీమ్ కానివచ్చు ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి హీరోయిన్ గ్లిమ్స్ కూడా మనకి ట్రైలర్ లో చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయన్నమాట. దేవుడి కంటే రాక్షసుడే పుడతాడు. గైస్ ఇక్కడ చూడటం మనకి ఫైటింగ్ షాట్ అనమాట. మనకి ఒక్క కత్తో దాదాపు 10 మంది పైన అయితే ఎగిరిపడ్డారు అనమాట. ఇక్కడ మనకి ఎట్లు చాలా అంటే చాలా బాగా వచ్చింది. దేవుడు పుడతాడు. గైస్ మనం చూసినట్లయితే ట్రైలర్ అనమాట. మనకి కమింగ్ సూన్ అని చెప్పేసి ఎవరైనా జరిగిందంటే ఎప్పుడు ఏంటి అనేది అయితే మనకి వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. మొత్తం కూడా థీమ్ పరంగా కానీ వచ్చింది అంతా కూడా బాగుంది. దీంట్లో మనకి లిటిల్ బిట్ ఆఫ్ హారర్ టైప్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మనకి దీంట్లో ఎక్కువగా దేవుడిని చూపిస్తారనమాట. ఇంకా ఫైటింగ్ సీన్స్ ఇవంతా కూడా చాలా మంది మనకి ఏంటంటే చెప్పండి మొత్తం కూల్ గా అలా అయితే వెళ్ళిపోయింది టీజర్ అనేది. నాకైతే టీజర్ అయితే చాలా బాగా ఇస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా లుక్ అయింది టీజర్ మీద. వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ రివ్యూస్ కోసం.